సార్ వైసీపీ ఎమ్మెల్యేలకు షాక్, గైరాజులపై ప్రధానంగా ఫోకస్, లోక్సభ కొత్త విధానం దెబ్బలు. లోక్సభకు ఇక్కడ ఎందుకు లోక్సభలో కొత్త విధానం తీసుకొచ్చారు. ఎంపీలు అనేవాళ్ళు అటెండెన్స్ రిజిస్టర్ సభ బయట ఉంటుంది కాబట్టి సంతకం పెట్టేసి వెళ్ళిపోతున్నారు. నమోదు కావట్లేదు, నమోదు అవుతుంది కానీ వాళ్ళు సభలో ఉండట్లేదు. అందువల్ల ఇప్పటి నుంచి ఎంపీలు అనేవాళ్ళు సీటు దగ్గరికి వచ్చి సీటు దగ్గర ఒక పర్టికులర్ బటన్ నొక్కితేనే అది రిజిస్టర్ అవుతుంది. ఓకే, అది కూడా మామూలు స్కూళ్ళల్లో మేము కొన్ని చోట్ల ఆఫీసుల్లో కూడా పెడుతుంటారు కదా, కొంత సమయం అయిన తర్వాత దాన్ని తీసేస్తారు. సో బయట సంతకం చేసి అక్కడి నుంచి అటే వెళ్ళిపోవటం ఉండదు, వాళ్ళ గైర్హాజరు అయినట్టే అది రికార్డ్ అవుతుంది. సంతకం చేసి మేము ఉన్నామని అది కుదరదు. ఇంకోటి ఇవి వాళ్ళ జీతం కూడా రాదు. ఓకే, ప్రాపర్గా ఒక తగిన సమయంలో ఉండి అక్కడ చేస్తే తప్ప జీతం కూడా రాదు. ఇది ఈ బడ్జెట్ సెషన్ నుంచి, అంటే ఆదివారం బడ్జెట్ పెడతారు, అప్పటి నుంచి అమల్లోకి వస్తుందని నిర్ణయించారు. ఇది చాలా కీలకమైంది కదా. వాస్తవానికి ప్రజా సమస్యల మీద దృష్టి ఉన్న వాళ్ళు తప్పకుండా ఉండి అవన్నీ మాట్లాడతారు. కానీ కొంతమంది చాలామంది ఏదో పనులు చేసుకోవడానికి అయిన వాళ్ళు, లేకపోతే వ్యాపారాలు ఇవన్నీ ఉన్నవాళ్ళు సంతకం పెట్టేసి వెళ్ళిపోవడం, తమది ఏదైనా ఉన్నప్పుడు రావడం ఇది జరుగుతూ ఉంటుంది. సో ఇది నిజానికి చాలా మేజర్ చేంజ్. దీంతోపాటు బహుశా ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తాయో కూడా మనం చూడాలి. ఇది ఆంధ్రప్రదేశ్కు వచ్చేసరికి గత చాలా కాలంగా ముఖ్యంగా ఉపసభాపతి రఘురామకృష్ణరాజు, అప్పుడప్పుడు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, వైసీపీ వాళ్ళు అసలు సభకు రాకపోవడాన్ని ఇలాగే నిర్లక్ష్యం చేయకూడదు, దీని గురించి చర్చించాల్సి ఉంటుంది, చర్య గురించి కూడా ఏమైనా అవకాశం ఉందామో చూద్దాం అని చెప్తూ వచ్చారు. రఘురామరాజు అయితే 60 రోజులు వర్కింగ్ డేస్ హాజరు కాకపోతే వాళ్ళ అనర్హత ప్రాప్తిస్తుంది, అది కూడా కొన్ని రోజులు మీరంతా చర్చలు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇంకో కొత్త విధానం తీసుకొని, ఒకటైతే స్పష్టంగా అర్థమవుతుంది, వైసీపీ కానీ ఆ పార్టీ అధినేత జగన్ కానీ మేము సభకు వెళ్ళే ఆలోచనలో ఉన్నామని ఎక్కడ చెప్పడం లేదు. తప్పకుండా సభలో నుంచి వాళ్ళు, లేకపోతే మహా అయితే గవర్నర్ ప్రసంగం చేసినప్పుడు కాసేపు నిలబడి వాకౌట్ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో వాళ్ళేమో సభకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎథిక్స్ కమిటీ ముందు మీరు కూడా చర్చించినట్టున్నారు, ఎథిక్స్ కమిటీ ముందు ఈ విషయం పెట్టి సభకు హాజరై పాల్గొంటేనే వాళ్ళకి జీతం ఇచ్చేటట్టుగా చేయాలి. కాబట్టి వీళ్ళు అసలు ఎన్ని రోజులు వచ్చారు, ఎన్ని రోజులు రాలేదు, ఈ లెక్కలు పక్కలు తీయమని చెప్పి అడుగుతున్నారని. చట్టబద్ధత అయిన తర్వాత ఏమవుతుంది అనేది ఉన్న ఒక మోరల్ క్వశ్చన్ కూడా వస్తుంది కదా, అలాగే పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ క్వశ్చన్ కూడా ఒకటి వస్తుంది. కాబట్టి ఈ ఉన్నదే 11 మంది, టీమ్ 11 అని అన్నిటికీ 11 వస్తాయని చెప్తున్నారు కదా, ఈ 11లో 6గురికి ఇది ఎక్కువగా వర్తిస్తుందని. సో వీళ్ళకి జీతం తీసుకోవడం అనైతికము, రెండోది ఇవ్వకూడదు అని సభలో తీర్మానం చేయాలనేది ఒకటైతే, రెండోది అసలు దీని ప్రభావం ఎలా ఉంటుంది, అనర్హత ప్రాప్తించే అవకాశం ఏమైనా ఉంటుందా, ఎడతెగకుండా వాళ్ళు గైర్హాజరవుతుంటే లేకపోతే ఆబ్సెంట్ అయిపోతుంటే ఎందుకు అసలు ఎన్నుకున్నట్టు, ప్రజల సమస్యలు ఎప్పుడు తెస్తారు, దీని మీద ప్రతిపక్షాల నుంచి విమర్శ ఉంది. ఆఖరికి వైసీపీలో కూడా ఉంది, మొదటిసారి అయిన వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉన్నారు వీళ్ళలో మాట్లాడగలిగిన వాళ్ళు. నిజానికి జగన్ 2014-19 మధ్యలో గైర్హాజరు అవ్వటమే ఇష్టం ఉండేది కదా, ఆయన రాకపోతే ఎవరినో ఒక ఉపనాయకుని పెట్టి నడిపించాలి, కానీ మొత్తంగా పక్కకి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఏంటి, ఇక్కడ వాళ్ళు బాధ్యతల నుంచి పారిపోతున్నారు, సభను ఎదుర్కోవడం లేదు, ఇట్లాంటివి చాలా ఎక్కువగా వస్తున్నాయి. సరే జగన్ ఏమో వెళ్ళినా కానీ మాకేం సమయం ఇవ్వరు కదా, కనీసం నేను మాట్లాడాలంటే గంట కావాలి, అది వెళ్ళి పోట్లాడాలి తప్పితే ముందే డిమాండ్ చేసి బయట సభలో ఏం చేయాలన్నది స్పీకర్కి చెప్పే అధికారం ఎవరికి లేదు, ఉండదు కూడా. కాబట్టి ఇదో తీవ్ర సమస్యగానే మారేట్టుగా ఉంది. ఈసారి శాసనసభలో ఎథిక్స్ కమిటీ రిపోర్ట్ పెట్టి దీని మీద థ్రెడ్బేర్గా కొంచెం లోతుగా చర్చించడము, వీళ్ళు సభను ఎగవేయడం ద్వారా ప్రజలు తమకు ఇచ్చినటువంటి తీర్పును అగౌరవపరుస్తున్నారని చెప్పడం. మూడవది, ఇక్కడికి వస్తే మేము విమర్శిస్తాం కాబట్టి వాళ్ళు భయపడి రావడం లేదు అని దాడి చేయడం, ఇలాంటి వ్యూహాలతో పాలక కూటమి సిద్ధమవుతున్నట్టుగా ఉంది. చంద్రబాబు, లోకేష్ అక్కడక్కడ అన్నారు, మీరు సభకు వచ్చారు కానీ అని అంటుంటారు. పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు చెప్పారు, మీరు సభకు రండి అని, మేమేం మీకు గౌరవం ఇస్తామని కూడా కొన్నిసార్లు చెప్పారు. మరి ఏమవుతుందో తెలియదు. కానీ ఇప్పుడు టెక్నికల్గా లోక్సభ పద్ధతిని కూడా ఇక్కడ అడాప్ట్ చేయగలిగితే సభలోకి వచ్చే మీరు సంతకం పెట్టాలి అంటే అప్పుడు ఈ పద్ధతి ఇప్పుడు సాగుతున్న చాలా వరకు ఆగదు. ఈ ఆట, ఈ రాజకీయ క్రీడ ఇంకా ఆపాల్సి వస్తుంది. అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు బహిష్కరించారంటే దానికి చంద్రబాబు ఏదో ఒక కారణం చెప్పారు, మనస్తాపం అన్నారు, వీళ్ళు కూడా తర్జన భర్జన పడ్డారు, చివరి దశలో వచ్చారు, అది జరిగింది.
చెప్తూ ఉంటారు కదా, ఎన్టీ రామారావు బహిష్కరించారని, జయలలిత బహిష్కరించారు, అవన్నీ ఒక తీరు, కొన్ని అవమానాలకు గురయ్యామని, ఒక ఘటన జరిగిందని ఇక్కడ సభ ముందు నుంచి ఒకవేళ ఒక్కరే ఎన్నికయ్యారు అనుకున్నా. నాకు ఆ సందర్భాలు కూడా తెలుసు, ఇద్దరే, కరుణానిధి ఇంకొక్కరే ఎన్నికయ్యారు. ఆయన రాజీనామా చేశారు, పోనీ రాజీనామా చేయొచ్చు, అదో పద్ధతి. కానీ రాజీనామా చేయకుండా, సభకు రాకుండా, బయటేమో రోజు ఒక సమాంతర సభలాగా జరిపితే ఏంటి ప్రయోజనం అని ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్న ఇప్పటి వరకు రాజకీయ ప్రశ్నగా, మనలాంటి వాళ్ళ విమర్శగా ఉంది. దీన్ని ఇప్పుడు ఒక రాజ్యాంగ అంశంగాను, అలాగే సభా హక్కులకు సంబంధించిన అంశంగా కూడా ముందుకు తెచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.